హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను 2-3 రోజుల నుంచి వీడియో తీయట్లేదు ఫ్రెండ్స్. ఏంటంటే మా ఆంటీ వాళ్ళది గృహప్రవేశం జరిగింది. ఇంకా అందరూ చుట్టాలు అందరూ వచ్చారు, మా తమ్ముడు వాళ్ళందరూ వచ్చారు. బిజీగా ఉండడం వల్ల తీయలేకపోయాను 2-3 రోజులు. ఏదో షార్ట్ వీడియోస్ కొంచెం పెట్టాను. బీచ్కి వెళ్ళింది, మా పిల్లలు అల్లరి చేసింది అవి పెట్టాను. ఈరోజు ఏంటంటే ముల్తాన్ మట్టి ఫేస్ ప్యాక్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నా. అదేంటంటే ఫస్ట్ ఈ స్పూన్తో 3 స్పూన్లు పౌడర్ తీసుకున్నాను. అలాగే దీంట్లోకి వాటర్ కాకుండా కీర దోసకాయ జ్యూస్ తీసుకున్నానండి. ఒక 5-6 స్పూన్లు. మనకి ఇంకా ఒకవేళ అది ఇంకా గట్టిగా ఉందంటే ఇంకొంచెం కలుపుకోవచ్చు. వాటర్ యాడ్ చేయకుండా ఈ జ్యూస్, ముల్తాన్ మట్టిలోకి ఎప్పుడు వాటర్ యాడ్ చేయకూడదండి. ఏదైనా జ్యూస్, కమలాకాయ జ్యూస్ కానీ ఇంకా ఏదైనా మీ ఇష్టం. నేను మాత్రం ఈ కీర దోసకాయ జ్యూస్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాను. మంచి ఫలితం కూడా ఉంటుంది. నేను చాలాసార్లు పెట్టి నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చూస్తారుగా మీరే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కలిపి పెట్టేసుకున్నాను. బాగా గడ్డలు లేకుండా వేసుకొని ఫేస్కి ఇలా అప్లై చేసేసుకోవడమే. కళ్ళ కింద కీర దోసకాయ జ్యూస్ కళ్ళ కింద బ్లాక్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కూడా బాగా ఉపయోగపడుతుంది. ఫేస్ అంతా ఇలా అప్లై చేసేసుకోవడమే. చూపించిన విధంగా ఇది ఏదైనా ఫేస్కి అప్లై చేసినప్పుడు మాట్లాడకూడదండి. ఒక 4-5 నిమిషాల పాటు అలాగే ఉంచేస్తాం కాబట్టి మాట్లాడకూడదు. ఇలా పెట్టేసుకొని ఫేస్ అంతా అప్లై చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫేస్ అంతా బ్రష్తో అయిన తర్వాత ఒక చేత్తో ఎక్కడైనా కొంచెం ఉంటే ఇలా ఫేస్ అంతా. కానీ బాగా ఉపయోగపడుతుందండి కీర దోసకాయ ముల్తాన్ మట్టి. నేను మామ ఎర్త్లో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇది 4-5 సార్లు ఉపయోగించా, బాగా పనిచేసింది. నాకైతే మీకు పనిచేస్తుంది బాగా. ఇలా ఒక 5 నిమిషాలు మనకి ఆరిపోతే బాగా బిక్స్గా ఉంటుంది కదా, అప్పుడు ఫేస్ సబ్బుతో కాకుండా మామూలుగా కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా. బాయ్.